మళ్ళీ పేపర్ లీక్ అంట. సబ్జెక్టు నిపుణులే నీట్ లీక్ వీరులు, పేపర్ సెట్టింగ్ సెక్షన్ల నుంచే లీకేజీ, చిట్టీలపై రాసి ప్రశ్నలు బయటకు. ఈ ప్రశ్నలతో ఎక్స్పర్ట్స్ వాట్సాప్ గ్రూపులు, సోషల్ క్లాసులు. నీట్ లీక్పై సిబిఐ ఛార్జ్షీట్లో సంచలనాలంట. నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాల్సిన ఎన్డీఏ వద్దనే తప్పులు జరిగింది. ఎన్టీఏ సబ్జెక్టు ఎక్స్పర్ట్లే ప్రశ్నలను బయటకు బట్వాడా చేశారు. ట్రాన్స్లేషన్ కోసం ప్రాక్టీస్ చేయించుకోవడానికి బ్లాక్ పేపర్లు కాన్ఫిడెన్షియల్గా హాల్కు తీసుకెళ్ళి వాటిపై ప్రశ్నలు రాసుకొని చీటీలుగా మార్చుకొని బయటకు తీసుకువచ్చారు. ఆ కాన్ఫిడెన్షియల్ హాల్లో నిఘా లేకపోవడం, సదరు నిపుణుల ఎంట్రీ ఎగ్జిట్ల వద్ద తనిఖీలు లేకపోవడంతో సులువుగా నీట్ ప్రశ్నలు స్మగ్లింగ్ చేయగలిగారు. ఆ తర్వాత ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు పెట్టడం, సెలెక్ట్ చేసి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించడం, దళారులతో ప్రశ్నలను లక్షలకు అమ్ముకోవడం, ఇలా అనేక మార్గాలు అనుసరించారు. ఈ విషయాలన్నింటినీ కోట్ చేస్తూ నీట్ 2026 లీకేజ్ కేసులో 13 మందిని నిందితులుగా పేర్కొని సిబిఐ రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో 94 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసిందంట. ఇంత వీళ్ళు ఎంత సంపాదించారో ఇప్పటిదాకా ఆ సంపాదన అంతా కూడా ప్రభుత్వ పరం చేయాలి. ప్రభుత్వ పరం చేస్తే ఏమవుతుందంటే రేపటి రోజు సంపాదించే వాళ్ళకు ఒక భయం ఏర్పడుతుంది. మనం కూడా సంపాదిస్తే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. మనం కూడా ఎంత సంపాదించినా లాస్ట్కు దొరికితే మన ఆస్తులు మొత్తం, అంటే సంపాదించిన ఆస్తి దానికంటే ముందున్నటువంటి ఆస్తి మొత్తం కూడా ప్రభుత్వ పరం జప్తు చేయాలి, ప్రభుత్వం జప్తు చేయాలి. అట్లాంటి సందర్భంలో ఇట్లా తప్పుడు చేసే దొంగలకు లంగలకు కొంచెం బుద్ధి వస్తుంది. లేకపోతే ఇది కొనసాగుతూనే ఉంటుంది, తాత్కాలికంగా కాదు, ఇది దీర్ఘకాలికంగా కొనసాగుతూనే ఉంటుంది. నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాల్సిన ఎన్టీఏ వద్దనే తప్పు జరిగిందని ఎన్టీఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లే ప్రశ్నలకు బయటకు బట్వాడా ద్వారా ట్రాన్స్లేషన్ కోసం ప్రాక్టీస్ చేసుకోవడానికి బ్లాక్ పేపర్లు కాన్ఫిడెన్షియల్గా హాల్కు తీసుకెళ్ళి ఒకవైపు ట్రాన్స్లేషన్ చేస్తూ మరోవైపు ఆ బ్లాక్ పేపర్లను ప్రశ్నలు రాసుకొని చీటీలుగా మారుస్తున్నారని బయటకు తీసుకువచ్చారు. ఈ కాన్ఫిడెన్షియల్ హాల్లో ఎక్స్పర్ట్లు ఏం చేస్తున్నారనే నిఘా లేకపోవడం ఒకవైపు, సదరు నిపుణులు ఎంట్రీ ఎగ్జిట్ వద్ద ఎలాంటి తనిఖీలు చేయకపోవడం, చాలా సులువుగా నీట్ క్వశ్చన్ పేపర్ ప్రశ్నలు స్మగ్లింగ్ చేయగలిగారు. ఇలా క్వశ్చన్ పేపర్ లీక్ కావడం బహుశా ఇదే తొలిసారి. క్వశ్చన్ పేపర్లు తరలిస్తుండగానే పేపర్లు పరీక్ష కేంద్రాలు చేరాకనో జరిగిన లీకులు కాదు. ఇది పరీక్షకు కొన్ని వారాల ముందే క్వశ్చన్ పేపర్ తయారులో భాగమైన వారి నుంచే లీక్ అయిన వ్యవహారం ఇది. ఆ తర్వాత ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు పెట్టడం, సెలెక్ట్ చేసిన విద్యార్థులకు ఈ ప్రశ్నలపై స్పెషల్ క్లాసులు నిర్వహించడం, దళారులతో ప్రశ్నలను లక్షలకు అమ్ముకోవడం, ఇలా అనేక మార్గాల్లో అనుసరించారు. నీట్ 2026 లీకేజ్ కేసులో 13 మంది నిందితులుగా పేర్కొన్న సిబిఐ రౌజ్ ఎవెన్యూలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో 94 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్లో విస్తుపోయే నిజాలు ఎన్నో ఉన్నాయి. ఎన్టీఏ వ్యవస్థలో లోపాలు, చిట్టీలతో డబ్బులు వసూలు అని చెప్పి చూస్తాను. నేనేమంటా ఉన్నా అంటే వివిధ విద్యార్థులు అని చెప్పేసి, అంటే ఏ విద్యార్థులు ఉంటారు, ఒక హాలుకు సంబంధించకుండా ఎవరైతే డబ్బుతో కొనగలిగిన సత్తా ఉండి వీళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళే వీళ్ళని కన్సల్ట్ అవుతారు. మరి ఒకే హాల్లో ఒకే రకమైనటువంటి ప్రశ్నపత్రం వచ్చినప్పుడు ఒకే రకమైనటువంటి మార్కులు ఎట్లా వస్తాయి అంటే, ఒకే హాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ చీటీలు అమ్ముకుర్రా వాళ్ళు అనే ప్రశ్నలపైన కూడా ఒక క్లారిటీ రావాలి. దాని మీద కూడా దర్యాప్తు చేయాలి.